ఇన్కమ్ ట్యాక్స్ మన భారతదేశంలో ఫైనాన్షియల్ ఇయర్ వచ్చింది అంటే ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో విమానాలు రైలు పరిగెడుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కనుక తప్పదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం మొదలైన నెల నుండి వారి యొక్క పరిస్థితి ఇంత అంత కాదు, ఎవరికి అర్థం కానిది, ఎవరు వర్ణించలేనటువంటిది వారి బాధ. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనగానే వాడికేమి అని అనుకుంటూ ఉంటారు, అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు కూడా. ఎందుకంటే పిల్లల ఫీజులు అంటే స్కూల్ ఫీజులు కావచ్చు, కాలేజీ ఫీజులు కావచ్చు, మరి హౌస్ లోన్ ఈఎంఐలు కావచ్చు, మరియు పర్సనల్ లోన్ ఈఎంఐలు కావచ్చు, మరియు హైయర్ స్టడీస్ ఎడ్యుకేషన్ లోన్లు ఈఎంఐ కావచ్చు, బయట తెచ్చుకున్న అప్పులు కావచ్చు, వారికి కట్టే వడ్డీ ఈఎంఐ కావచ్చు. ఇవి ఎవరికి తెలియని నిజాలు, ముమ్మాటికి గడప దాటి బయటికి రాని నిజాలు. మనమంతా భారతీయులమే. భారత ప్రభుత్వ ఉద్యోగులు కూడా భారతీయులే. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి సీలింగ్ 1,50,000 రూపాయలుగా ఉన్నది. ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ 4 లక్షల రూపాయలకు పెంచితే ఉద్యోగుల భవిష్యత్తు ఈఎంఐ పరిస్థితుల నుండి బయటపడతారు. ఉద్యోగులు కనుక ప్రభుత్వ పెద్దలు మధ్యతరగతి ఉద్యోగుల విషయంలో ఆలోచిస్తారని కోరుకుంటూ మీకు నమస్కారము. ఈ యొక్క మెసేజ్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించగలరని ప్రార్థిస్తూ నమస్కారం.